ఏఐసిసి అధికార ప్రతినిధి పద్మజ మనతో ఉన్నారు. పద్మజ గారు, ఏం జరగబోతోందని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడానండి చాలా పాజిటివ్ దృక్పథంతో తెలంగాణ విషయాన్ని తేల్చివేయాలనే ఉద్దేశంతోనే ముందుకు ఫార్వర్డ్ స్టెప్ వేసుకుంటూ వస్తుంది. దాంట్లో పరిణామాల్లో భాగంగానే డిసెంబర్ 9వ తేదీ ప్రకటన మనం చూడాలి. దాదాపు 60 సంవత్సరాలుగా అంటే 6 దశాబ్దాలుగా నలుగుతున్నటువంటి ఒక ఇష్యూని మొట్టమొదటిసారిగా ఎన్డీఏ గవర్నమెంట్లో ఏం జరిగిందో మనం అందరం గమనించాం. ఒక ఓటు 2 రాష్ట్రాలు అనే ప్రాతిపదిక మీద ఎలక్షన్లో కంటెస్ట్ చేసినటువంటి బీజేపీ అధికారం చేతికి వచ్చిన తర్వాత చేతులు ఎత్తేసిన కార్యక్రమాన్ని మనం గమనించాం. అక్కడ ఏం చెప్పారు, ఒక్క వ్యక్తి కారణంగానే మేము 2 రాష్ట్రాలను చేయలేకపోయామని ఎంతో నిర్లజ్జగా, అసలు నిజంగా ఒక జాతీయ స్థాయి అయినటువంటి ఒక బీజేపీ పార్టీ చెప్పవలసిన రీతి కాదు అది, నిజంగా తలదించుకోవాల్సిన పరిస్థితి అయినప్పటికీ కూడా సిగ్గు లేకుండా ఓపెన్ గా చెప్పగలిగారు మీడియా ముందు. ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు వల్లనే మేము ఆ రోజున మేము 2 రాష్ట్రాలను ఇవ్వలేకపోయాము. మొదటిసారి ఒక్క ఓటు తేడాతో ఓడిపోయింది వాజ్పేయి ప్రభుత్వం. రెండవసారి 11 నుంచి 13 ఓట్లు అవసరమైంది. దానికి ఆ రోజున చంద్రబాబు అక్కడ ఒక్క వ్యక్తి కోసం కాదు, ఓవరాల్ గా ప్రభుత్వం నిలబడాలంటే 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడపాలంటే తప్పనిసరిగా చంద్రబాబు మద్దతు అవసరమైంది. చంద్రబాబు ఆనాడు చేసినటువంటి ప్రకటన. అయితే ఆ తరువాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ అధికారమే పరమావధిగా ప్రకటించిన తర్వాత 2004లో ప్రకటించి ఇంతవరకు అదే నిర్లజ్జగా వ్యవహరిస్తోంది, మాటలు చెప్తూ వస్తుంది. 2 ప్రాంతాలలో విషయం అంటే నేననేది ఎన్డీఏ సర్కార్ టైంలో ఇంతగా రోడ్డు మీదకి వచ్చి గొడవలు పడినటువంటి సందర్భం లేదు. ప్రజల మధ్య విభజన రేఖలు వాళ్ళకి సంబంధించినటువంటి అంశం ఉంది. కానీ ఈ రోజు చూస్తే ప్రజల మధ్య విభజన రేఖలు సృష్టించుకుని ఒకవైపు సమైక్యాంధ్ర కోసం పోరాటం, ఇంకొక వైపు తెలంగాణ కోసం పోరాటం, మంత్రులు చీలికలు వచ్చినాయి, ఎమ్మెల్యేల్లో చీలికలు వచ్చినాయి, ప్రజల మధ్య చీలికలు తెచ్చుకుని ఇక్కడ ఒక నిర్ణయాన్ని వెల్లడించకుండా 2004 నుండి 2011 వరకు 7 సంవత్సరాల పాటు ప్రజల మధ్య చిచ్చుని రేపుతూనే కాంగ్రెస్ అధిష్టానం తీసుకురావడం ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకుంది? ఇంకా మీరు అలా కొట్టుకు సావండి, తర్వాత మేమేం చెప్పాలనుకున్నాం ఆ తర్వాత చెప్దాం అనుకున్నాం. మనం మొదటగా భారతీయులమని గుర్తించాలి. దీనికి కారణాలు కూడా మనం ఇక్కడ విశ్లేషించుకోవాలి. మరి ఖచ్చితంగా తెలంగాణ విషయం వచ్చినప్పుడు భావోద్వేగాలకు సంబంధించిన తెలంగాణ ప్రజల సెంటిమెంట్ కి సంబంధించి ఒక రాష్ట్రాన్ని 2 ముక్కలుగా, అది 2 ముక్కల 3 ముక్కల 4 ముక్కల 5 ముక్కలు అనేది తర్వాత అంశం, కానీ 2 ముక్కలు చేయాలి అని అనుకున్న రోజున ఈనాడు మీరు చెప్పిన భావోద్వేగాల మధ్యన మనుషుల మధ్య మనసుల మధ్య వర్టికల్ డివిజన్ వచ్చిన దానికి కారణాలు కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. పాలిటీషియన్స్, అదే నేను చెప్తున్నాను, ఇదే పాలిటీషియన్స్ చాలా ఖచ్చితంగా మేము తెలంగాణకి సమ్మతిస్తున్నామని తీర్మానాల రూపంలో ఒక లెటర్, ఒక పాజిటివ్ గా మేమందరం అంగీకరిస్తున్నామని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, ఎన్నో పార్టీలు కూడా ముందుకొచ్చి కేంద్రానికి ఒక సంకేతాన్ని పంపడం జరిగింది. దాని తర్వాత డిసెంబర్ 9 తర్వాత వచ్చిన పరిణామాలు మనం ఊహించినటువంటి పరిణామాలు. అటువంటి పరిణామాలు వచ్చిన తర్వాత ప్రజల మధ్య వర్టికల్ డివిజన్ ఇంకా రోజు రోజుకి పెరిగిపోతూ రాష్ట్ర అభివృద్ధికే ఆటంకంగా నిలిచే పరిస్థితి ఈ రోజు మనం గమనిస్తున్నాం. దాదాపు డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు దాదాపు 1.5 year నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి? ఇన్ని రోజులు నాయకులు తీసుకొని వచ్చారు తెలంగాణ అంశాన్ని. 60 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ ఉద్యమం ఉవ్వెత్తున ఎన్నోసార్లు పైకి లేచింది, తర్వాత అణగారిపోయింది. దాని వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి? అంతే, కొంతమంది నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని ఒక షీల్డ్ గా చేసుకుని వాళ్ళ ప్రయోజనాలు పొందడానికి ముందుకు తీసుకొచ్చారనేది మనకు నిరూపించబడింది. నిజం చెప్పాలంటే గత 10 సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ అంశం ముందుకు రావడం జరుగుతుంది. దానికి కారణాలేంటి? అదే టిఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖర్ రావు గారు అసెంబ్లీలో సమైక్యాంధ్రగా ఉంచడమే మంచిది, తెలంగాణ సపరేషన్ అవసరం లేదు అని అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఈ మధ్య రీసెంట్ గా మనం అన్ని ఛానల్స్ ద్వారా కూడా ప్రజలు చూడడం కూడా జరిగింది. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, తమ కోరికలు సాగుతున్నప్పుడు ఒక మాట, కోరికలు నెరవేరిన పక్షంలో వాళ్ళకు కావాల్సిన అవసరాలు తీర్చుకోవడానికి ఇదొక అడ్డు, ప్రజల వెనకబాటుతనాన్ని ముందుకు తీసుకొని వచ్చి మసిపూసి మారేణికాయం చేసి ఉద్యమాన్ని తమ చేతుల్లో నడుపుకునే పద్ధతి జరుగుతూ వచ్చింది. అయినప్పటికీ గత 10 సంవత్సరాలుగా టిఆర్ఎస్ ఆధ్వర్యంలోని తెలంగాణ ఉద్యమం చాలా సాఫీగా. నేను అడుగుతున్నది, టిఆర్ఎస్ నేత తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఏం మాట మాట్లాడారు? తెలుగుదేశం బయటకు వచ్చాక ఆ రోజున తెలంగాణ ప్రాంత వాసుల్ని వేధిస్తున్నారు, తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేశారు, తెలుగుదేశం నుండి బయటకు వచ్చారు, పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన తర్వాత ఆయన ముందుకెళ్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ ఆయనకి దగ్గరికి చేర్చుకుంది. 2004 చేర్చుకున్న తర్వాత 2009కి వచ్చే సమయానికి మళ్ళీ తెలుగుదేశం దగ్గరికి వెళ్లారు. ఓవరాల్ గా ఆయన ఉద్దేశం తెలంగాణ
తీసుకొచ్చారు. చెప్తున్నాను. ఈ కానీ గత నేను 10 అడుగుతున్నాను, ఈ సంవత్సరాల రోజున కాంగ్రెస్ ఉద్యమ ఈ రూపంలో రోజున కాంగ్రెస్ ఇంత సీరియస్ స్టేజ్ కి తీసుకురావడానికి కాంగ్రెస్ కూడా ఆయన వెంట నిలిచినటువంటి పరిస్థితే కారణమే. ఈవేళ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఎటు తేల్చకుండా, ఏ విషయము చెప్పకుండా మేము ఇస్తాం లేదా ఇవ్వం, ఇస్తామని చెప్పారు, ఆ తర్వాత కొంతకాలం ఆపామని చెప్పారు. ఇప్పుడుకి ఇస్తారో ఇవ్వరో తేల్చి చెప్పండి అని ఒక పక్కన ఇటు సీమాంధ్ర వాసులు అడుగుతున్నారు, ఇటు పక్కన తెలంగాణ. ఎటు తేల్చకుండా ఇస్తామని ఇటు ఇవ్వమని అటు చాలా రెండు వైపుల వాళ్ళని మోసం ఇవ్వాలనే ఉద్దేశంలోనే యూపీఏ గవర్నమెంట్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక్క నిమిషం, ఈ అంశానికి సంబంధించి ఢిల్లీలో ప్రణబ్ ముఖర్జీ తీసుకోబోయే క్లాసుకు సంబంధించినటువంటి తాజా సమాచారాన్ని అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ వాసుదేవన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాసు, ఈ రోజున ప్రణబ్ ముఖర్జీకి సంబంధించినటువంటి సమాచారం మీకు ఎలా వచ్చింది? సాయి, వాస్తవానికి కాంగ్రెస్ హైకమాండ్ గడిచిన కొన్ని రోజులుగా దీనికి సంబంధించిన ఒక పెద్ద ఎక్సర్సైజ్ చేస్తుంది. ఎందుకంటే సిసిపిఏ సమావేశం జరపకుండా తీసుకున్న నిర్ణయాన్ని హోంమంత్రి చిదంబరం డిసెంబర్ 9, 2009 నాడు ప్రకటించారు. ఆ సిసిపిఏలో భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి కాబట్టి, అంటే ప్రత్యేకించి నేషనల్ కాన్ఫరెన్స్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, ఈ 4 భాగస్వామ్య పక్షాలు కీలకం కాబట్టి వారికి చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి, వేర్పాటువాదాలకు సంబంధించి వారికి ఉన్న అభ్యంతరాన్ని వారు చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి చాలా నేరుగా వారు కన్వే చేశారు. అయితే 2 సార్లు, అంటే కింద సంవత్సరం జరిగిన సిసిపిఏ సమావేశాలు చూసుకుంటే, పొలిటికల్ అఫైర్స్ కేబినెట్ కమిటీ సమావేశాలు చూసుకుంటే, ఈ 2 సమావేశాలు కూడా కేవలం 2 వాక్యాల తీర్మానాలతోటి ప్రజలకు ఒక సందేశం వినిపించాయి. తెలంగాణ ప్రజలు శాంతియుతంగా ఉండాలి, సంయమనం పాటించాలి, సమస్య పరిష్కారానికి వీలైన అన్ని పరిష్కార మార్గాలు మేము వెతికి పట్టుకుంటున్నాం, చూస్తున్నాం అని చెప్పేసి కేవలం 2-3 వాక్యాల తీర్మానం మాత్రమే వచ్చింది. అంటే చాలా స్పష్టంగా వారి మధ్య విభజన ఉంది, వారు అంగీకరించట్లేదు, కాంగ్రెస్ మలగులాలు పడుతుంది ఈ విషయంలో అనేది అప్పటి నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతున్న విషయం. రైట్. అయితే గత 2 రోజుల నుండి చూస్తున్నాం పార్లమెంట్ సెషన్స్ లో ఒకవైపున కాంగ్రెస్ ఎంపీలు, నిన్న జరిగినటువంటి సమావేశంలో కూడా ఎంపీలు అందరూ బయటకు వచ్చి మాట్లాడారు. అదే సమయంలో ఒకవైపున ప్రణబ్, ఇంకొక వైపున ప్రధాని పిలిచి మాట్లాడిన తరువాత వాళ్ళు బయట నుంచి వచ్చి మరొకసారి ఆ పోడియం దగ్గర నినాదాలు చేశారు. ఆ తరువాత ప్రణబ్ ముఖర్జీ వీళ్ళందరికీ కూడా 1-2 తారీఖులో మీటింగ్ పెట్టబోతున్నారన్నటువంటి సమాచారం మీ వద్ద ఉంది. దాన్ని బట్టి చూస్తే ఏమని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది? ఇన్ఫాక్ట్ నిన్న జరిగిన డెవలప్మెంట్స్ తర్వాత అహ్మద్ పటేల్కి, సోనియా గాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్కి సోనియా చాలా స్పష్టమైన సంకేతం పంపించారు. మీరు ఇమీడియట్గా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలను పిలిచి మాట్లాడండి, అలాగే వారికి ఇమీడియట్గా వీలు కాని పక్షంలో 1-2 తారీఖుల్లో పిలిచి మాట్లాడండి, వ్యక్తిగతంగా వారితో సంప్రదించండి, వ్యక్తిగత సంప్రదింపులు చేయండి, అలాగే బృందాలుగా కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేయండి. వీలైతే తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేదా సీనియర్ లీడర్స్ అందరినీ కూడా కాన్ఫిడెన్స్ లోకి తీసుకోండి. ఆ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ వార్ రూమ్ లో ఈ సమావేశాలు ఏర్పాటు చేయండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఈ సమావేశాల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ కు ఒక స్ట్రాటజీ గ్రూప్ ఉంది. స్ట్రాటజీ గ్రూప్ ని లీడ్ చేస్తున్న ప్రణబ్ ముఖర్జీతో పాటు ఏకే ఆంటనీ, వీరప్ప మొయిలీ, చిదంబరం కూడా ఈ మీటింగ్స్ లో పాల్గొనాల్సిందిగా సోనియా ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమావేశంలో సోనియా గాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి హోదాలో అహ్మద్ పటేల్ కూడా హాజరవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా సోనియా సందేశాన్ని ఆయన ఆ సమావేశంలో వారికి నేరుగా బృందంగా వినిపించడం కానీ, లేకపోతే విడివిడిగా పిలిచి చెప్పడం కానీ. అంటే ఎమ్మెల్యేలకి, ఎంపీలకు వేరువేరుగా క్లాస్ ఏర్పాటు చేశారా, లేదంటే ఇద్దరిని కలిపి ఒకేసారి కూర్చోబెట్టి పార్టీ స్టాండ్ చెప్పబోతున్నారా? జనరల్ గా స్ట్రాటజీ గ్రూప్ స్టాండ్ ప్రకారం స్ట్రాటజీ గ్రూప్ వెళ్లే ఉద్దేశం కనుక చూస్తే కనుక అందరితో కలిసి ముందుగా ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. వాళ్ళందరి వాదనలు విని రికార్డ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇదంతా కూడా ఓరల్ ఎక్సర్సైజ్, రికార్డ్ చేసుకోవడం అనేది. ఆ తర్వాత విడివిడిగా పిలిచి మాట్లాడేప్పుడు కొన్ని బుజ్జగింపులు ఉంటాయి, కొన్ని బెదిరింపులు ఉంటాయి, కొన్ని హెచ్చరికలు ఉంటాయి. ఎవరైనా గీత దాటినట్టు వ్యవహరిస్తే మాత్రం తప్పనిసరిగా ఈసారి క్రమశిక్షణ చర్య తప్పదు అనే ఒక సంకేతం పంపడానికి అయితే కాంగ్రెస్ హైకమాండ్ వెనుకాడని పరిస్థితి. ఎందుకంటే ఈ రోజున సమావేశం 1-2 తేదీల్లో సమావేశం సందర్భంగా ఇవ్వబోతున్నాం కాబట్టి ధైర్యంగా ఉండండి అని చెప్పబోతున్నారా, లేదంటే వేరే అంశం ఏదైనా చెప్పే అవకాశం ఉందా? సాయి, వాస్తవానికి ఈ సమావేశాలు అంటే 1-2 తారీఖుల సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీలకు, తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు గీత దాడుతున్నారు. ప్రత్యేకించి కేశవరావు చాలా సందర్భాల్లో చాలా చోట్ల ఆయన కొంత శృతి మించి మాట్లాడుతున్నారనే వాదన అయితే కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర చాలా బలంగా ఉంది. ఇప్పటికే ఇదే విషయం మీద కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జనార్దన్ ద్వివేది తన అసంతృప్తిని ఆయన దగ్గర నేరుగా వ్యక్తం చేసినట్టు కూడా తెలిసింది. సాయి, వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చేయించుకున్న సొంత ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ద్వారా చేయించుకున్న సర్వేల ద్వారా వారికి అక్కడ సెపరేటిజం అనేది, అంటే వేర్పాటువాదం అనేది ఆ రాష్ట్రాల్లో అంత బలంగా లేదు, దానికి ఊతమిచ్చే శక్తులు కూడా అంత బలంగా లేవు. కాబట్టి ఆ రాష్ట్రాల్లో ఆ వాదానికి సంబంధించి గెలిచే వాళ్ళు కానీ, గెలిచే పార్టీలు కానీ పెద్దగా కన్సిడరబుల్ నెంబర్లో ఉండరు, వారిని పరిగణలోకి తీసుకోవాల్సిన నెంబర్లో ఉండరు అనేది కాంగ్రెస్ పార్టీకి అంతున్న విశ్లేషణ.
ఈ క్రమంలో తెలంగాణ అంశాన్ని ఉన్నపళంగా ఆ అంశం మీద ఒక నిర్ణయం తీసుకుని ప్రకటిస్తే ఖచ్చితంగా దీని ప్రభావం ఆ రాష్ట్రాల్లో వేర్పాటువాద శక్తులకి ఊతమిచ్చినట్టు, వారికి ప్రోత్సాహం కల్పించినట్టు అవుతుందనేది కాంగ్రెస్ సీనియర్స్ జనార్దన్ ద్వివేది ఇలాంటి వాళ్ళు చెప్తున్నమాట. ఈ క్రమంలో ఇప్పటికిప్పుడైతే అంటే కనీసం ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు, ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యే వరకు అయితే కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. ఒకవేళ తీసుకోవాల్సి వచ్చినా కూడా 2014 వరకు ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వాయిదా వేయడానికి మాత్రమే కాంగ్రెస్ ఆలోచిస్తుందనేది మనకు అందుతున్న సమాచారం. సాయి రైట్, థ్యాంక్ యూ వాసు. ఇది పరిస్థితి. 2014 వరకు వాయిదా వేసే పరిస్థితి వస్తే మరొకసారి ఎన్డీఏ తరహాలో యూపీఏ కూడా ఒక ద్రోహిగా నిలబడే వాతావరణం ఉంటుంది అనుకుంటున్నారా, లేదంటే తక్షణం ప్రకటించబోతున్నారని మీరు నమ్ముతున్నారు? నేను అనేది ఏంటంటే, నిజంగా అదే ఆలోచన ఉండేటైతే యూపీఏ గవర్నమెంట్ కి డిసెంబర్ 9 ఆ ప్రకటన వచ్చే అవకాశమే లేదు. అయిపోయింది డిసెంబర్ 9 ప్రకటన అయిపోయింది, డిసెంబర్ 23 ప్రకటన అయిపోయింది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన వెంటనే బిల్లు తెస్తామన్నటువంటి హామీలు అయిపోయింది. కేసీఆర్ డెడ్ లైన్లు అయిపోయి కాంగ్రెస్ డెడ్ లైన్లు రోజుకొకటి చొప్పున పుట్టుకొస్తున్నాయి. మళ్ళీ కాంగ్రెస్ మొన్నటిదాకా కాంగ్రెస్ ఎంపీలు శ్రీకృష్ణ కమిటీ రాగానే డిసెంబర్ అయిపోగానే వచ్చేస్తుందని ప్రకటించారు, లేకపోతే ఫిబ్రవరిలో బిల్లు వచ్చేయబోతుందని ప్రకటించారు. ఇప్పుడు బిల్లు కాదు కదా, కనీసం ఆ బిల్లుకు సంబంధించినటువంటి ఎజెండా కూడా పార్లమెంట్ సెషన్స్ లో, బడ్జెట్ సమావేశాల్లో లేకుండా. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు చాలా ఈజీగా అర్థం అవుతుంది అనుకోవాలి. సాయి గారు నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి మీరు. నేను అనేది ఏంటంటే, మన భారతదేశంలో ఒక వివాహం గురించి మాట్లాడదాము. 18 years దాటిన ఒక అమ్మాయి ఒక అబ్బాయి క్షణాల్లో భార్యాభర్తలుగా దంపతులుగా మారిపోవచ్చు. ఎలాగంటే గాంధర్వ వివాహం కావచ్చు, హిందూ వివాహ చట్టంలో పూలమాలలు మార్చుకుంటే కూడా చట్టబద్ధత దానికి కలుగుతుంది. కానీ అదే భార్యాభర్తలు, మేము నిమిషంలో భార్యాభర్తలు అయిపోయాం కదా, ఒకే నిమిషంలో మేము విడిపోతామంటే దానికి చట్టబద్ధత ఉండదండి. దానికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. చాలా వరకు కూడా ఇరు కుటుంబాల వ్యక్తులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, తెలిసిన వారు కానివ్వండి, ఎన్నో పంచాయతీలు జరుగుతాయి, కారణాలు విశ్లేషించడాలు జరుగుతాయి. ఆ ఇద్దరికి కలిగిన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. విడాకులకే సమస్య. రెండు రాష్ట్రాలని కలిపి ఉంచాలనుకుంటే, కలిసి ఉండాలనుకుని ఇద్దరు కోరుకుంటే క్షణాల్లో చేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ మీరు అన్నట్టు ఇంతసేపు మీ ప్రసంగంలో మీరు అన్నట్టు భావోద్వేగాల మధ్యన, విద్వేషాల మధ్యన రెండుగా డివైడ్ అయిపోయి మానసికంగా విడిపోయిన ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలని విడదీస్తే ఏమవుతుంది? ఒక పాకిస్తాన్ ఇండియా లాగా అయ్యే పరిస్థితులు జరుగుతున్నాయి. నేనేది ఏంటంటే, ఇవన్నీ నాయకులు సృష్టించినటువంటి అవాంఛనీయమైనటువంటి భావోద్వేగాలు, విద్వేషాలు. వాటిని సామరస్యపూర్వకంగా సోదర భావాన్ని వచ్చే ప్రయత్నంలో భాగంగానే శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శ్రీకృష్ణ కమిటీలో చాలా నిజస్వరూపాలన్నీ బయటపడ్డాయి. ఇన్ని రోజులు ఉద్యమం ముసుగులో జరిగినటువంటి అవమానాలు కానివ్వండి, అభాండాలు కానివ్వండి, రాయలసీమ ఆంధ్ర ప్రాంతాల నాయకుల మీద చేసినటువంటి ఆరోపణలు కానివ్వండి, లేదా అక్కడ ప్రజల మీద ఒక విధమైన నెగటివిటీ కానివ్వండి, ఇవన్నిటినీ కూడా రూపుమార్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందనేది మనం అందరం కూడా గమనించుకోవాలి. చాలా పెద్దరికంగా పెద్ద మనుషుల తరహాలో నడుస్తున్నదని మనం అందరం కూడా స్వాగతించాలి. వాళ్ళకి మనం మద్దతు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీడియా ఛానల్స్ అన్ని ఆ పని చేస్తున్నాయి. ఆ పనులు చేసేటువంటి ఛానళ్ల మీద మరొకసారి ప్రాంతాల ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఈ రోజున ఎంపీలకి మీరు చెప్పినటువంటిదే, ఒక కాంగ్రెస్ పార్టీ వాదన కావచ్చు, లేదంటే పద్మజ గారి వాదన కావచ్చు, కానీ మీరు చెప్పినటువంటి సామాన్య ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా కూడా ఆలోచిద్దాం. ఒక ఆంధ్రప్రదేశ్ పౌరురాలుగా మీకున్నటువంటి బాధ్యత మీ పార్టీ ఎంపీలకు ఎందుకు లేకుండా పోతుంది? రోజుకోసారి ఇదిగో అదుగో అని చెప్పి ప్రకటించడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అదుగో వచ్చేస్తుందని చెప్పడం, 4 రోజుల్లో మళ్ళీ అది రావట్లేదు అన్నటువంటి ఉద్వేగాల్ని రెచ్చగొట్టడం, ఆ రెచ్చిపోయినటువంటి ప్రజల వెనకాల వీళ్లే నిలబడటం, ఇంకొక వైపున పార్లమెంట్ లో మీరు చెప్పినటువంటి విధంగానే పార్టీ అధిష్టానం మీ నేతలకి చెప్పటం లేదా, విడాకులు ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి.